మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పోలం సూర్య జగ్గారావు. నేను రిటైర్డ్ ఆర్మీ సార్. మరి ఈ రోజు ఏమొచ్చి భారతదేశం పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో గత నెల 22వ తారీఖుని కొంతమంది తీవ్రవాదులు వచ్చి పెహల్గాంలోని మన భారతీయుల్ని పర్టిక్యులర్గా హిందూ అని పేరు చెప్పి మోడీ గారి పేరును ప్రస్తావిస్తూ మన భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 26 మంది ప్రాణాలు తీయడం జరిగింది. మరి దాని మీద ఏమొచ్చి భారతదేశంకి పాకిస్తాన్కి మధ్య మనం కూడా తీవ్రవాదులు కొట్టాలన్న ఆలోచనతో ఏమొచ్చి పాకిస్తాన్ మీద తీవ్రవాదులు పోయిన ఈ నెల 27వ తారీఖుని మన వాళ్ళకి చాలా గట్టి ఫైట్ చేయడం జరిగింది. ఆ ఫైట్ని తట్టుకోలేక పాకిస్తాన్ ఏమొచ్చి తీవ్రవాదులతో ఏమొచ్చి చేతులు కలిపి మన మీద ఏమొచ్చి చిన్న ఫైర్ చేసి అటాక్ చేసి తిరిగి మనం మళ్ళీ ఏమొచ్చి భారత మమ్మల్ని ఏమొచ్చి అటాక్ చేస్తుందని ప్రపంచ దేశాలకు తెలియపరచడం కోసం మనతో ఏమొచ్చి ఫైట్ చేసి చంద్ర వల్ల ఏమైనా పాకిస్తాన్కి అడ్రస్ లేకుండా పోయి తినడానికి తినలేని దేశం అయిపోయింది. మొత్తం పోర్ట్లు షిప్ యార్డ్లు మొత్తం సర్వనాశనం అయిపోయి లాస్ట్కి ఏం చేసి అంటే దేహి భారతదేశాన్ని మేము యుద్ధంతో కాయలేము, మమ్మల్ని సంప్రదింపులు చేయండి అని ఏమొచ్చి ఇటు అమెరికా దగ్గరికి చైనా దగ్గరికి వెళ్ళి అడుక్కొని విధంగా ఏమొచ్చి మన దేశానికి ఏమొచ్చి ఇదో కొంచెం ఈ యుద్ధానికి విరామం కల్పించమని ఏమో కోరుకోవడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఏమొచ్చి మరి రక్షణ శాఖ అధిపతులు అంతా కలిసి కూర్చొని మరి మనకి కూడా ఏమొచ్చి ఈ యొక్క యుద్ధాన్ని ఆపడం అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఎంతవరకు అంతవరకు కొట్టిస్తాం మనం. ఇంకా వాళ్ళ దగ్గర ఏమీ లేదు, మిస్సైల్స్ మాత్రం ఉంది, అణు మిస్సైల్స్ ఉంది. దాన్ని కూడా ఏమొచ్చి ఉపయోగిస్తామన్న స్థాయికి వచ్చారు కాబట్టి దానివల్ల దేశాలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమొచ్చి గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు, రక్షణ శాఖ మంత్రి గారు, హోమ్ మినిస్టర్ అంతా కలిసి ఏమొచ్చి ఈ యొక్క యుద్ధాన్ని కొద్దిగా అనగవలసింది ఏమొచ్చి అనగమనగల ఆలోచనతో ఏమొచ్చి మరి కొంచెం కాల్పు విరామ సమయం పెట్టడం జరిగింది. మరి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ఎవ్వరు వాడు ఇలాంటి పాకిస్తాన్లో 10 పాకిస్తాన్లు వచ్చినా సరే మాత్రం పాకిస్తాన్లో చైనా లాంటి దేశాలు ఎన్ని ఏకమైనా సరే భారతదేశాన్ని ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే భారతదేశం ఆయుధ సంపదలు అంత అభివృద్ధి చెంది ఉంది. తర్వాత ఏమో భారతదేశం అన్ని మతాలు క్రైస్తవ, హిందూ, ముస్లిం అన్ని మతాలు కూడా ఏమొచ్చి ఈరోజు ఏమొచ్చి ఈ యొక్క యుద్ధానికి ఏమొచ్చి భారతదేశాన్ని ఫుల్ సపోర్ట్ చేసి ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మాత్రం భారతదేశ పౌరులు కూడా ఎవరో భయపడవలసిన అవసరం లేదు. మరి ఈరోజు జవాన్లు ఏమొచ్చి రాత్రనక పగలనక భార్య బిడ్డలు వదిలేసి ఏమొచ్చి దేశం కోసం దేశంలోనే ఏమొచ్చి అహర్నిశలు కష్టపడి ప్రాణాలు తెగించి దేశం కోసం బాగా చాలా ఫైట్ చేయడం జరుగుతుంది. మరి నిన్న ప్రధానమంత్రి కూడా మోడీ గారు కూడా కలడం జరిగింది. అందువల్ల ప్రజలు ఎవరో భయపడవలసిన అవసరం లేదు. భారతదేశాన్ని పాకిస్తాను, టర్కీ, ముస్లిం దేశాలు అన్నీ ఏకమైనా సరే మాత్రం భారతదేశాన్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అందువల్ల ఏంటంటే మాత్రం పాకిస్తాన్ కాదు ఇలాంటి 10 పాకిస్తాన్లు ఏకమైనా సరే మాత్రం భారతదేశం కనీసం ఏమొచ్చి బోర్డర్లో ఉన్నటువంటి ఒక్క పర్వతాన్ని కూడా ఏమొచ్చి వాళ్ళు తాకలేరు. అందువల్ల ప్రజలు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని ఏమొచ్చి నేను తెలియపరుస్తున్నాను.